రైట్, మనతో పాటు పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు అంటే డెడ్ లైన్ పెట్టింది కేంద్రం, ఆ దిశగానే నడుస్తూ ఉన్నది. ఈరోజు అగ్రనేత హిడ్మా కూడా ఎన్కౌంటర్లో మరణించినట్టుగా తెలుపుతా ఉన్నాయి. ఏమనిపిస్తూ ఉన్నది, నిజంగానే అంతమయ్యే అవకాశం ఉన్నదా? నిజానికి మీకు పౌర హక్కుల సంఘం ఒక అప్పీల్ ఏం చేస్తుందంటే, డెడ్ లైన్ పెట్టారని మాబోటి వాళ్ళను మమ్మల్ని అడుగుతున్నారు. ఒక్కసారి ఆ మాట అమిత్ షాను అడగండి. ఇక్కడ ఉన్న మన బండి సంజయ్ని డెడ్ లైన్ పెట్టుడేంది? మీరు ముహూర్తాలు దేనికి పెడతారు? ఓ శుభకార్యానికి పెడతారు, ఇదేం సావుకు డెడ్ లైన్ పెట్టుడేంది అని ఒక్కసారి బండి సంజయ్ని అడగండి, ఏం చెప్తాడో చూద్దాం. మేము చెప్తున్నది ఏంటంటే, ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా ఎన్నికైన ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో చంపటానికి డెడ్ లైన్ పెట్టి ఆ డేటు లోపల సంపుతం అనే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ డేట్ లోపల ఉద్యమకారులందరినీ ఏదో రకంగా వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలను కావలసిన బలప్రయోగం చేసి ఆయుధాలను నిర్వీర్యం చేసి తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడతానని చెప్పాలి. నిజానికి భారత ప్రధాని ఒక మాట అన్నాడు మొన్న, ఆ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎంత పెద్ద నేరస్తులైనా సరే పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడతానన్నాడు. ఆ మాట మేము అడుగుతున్నది ఏంటంటే, ఇవాళ ఆదివాసుల ఎడల మావోయిస్టుల ఆ సందర్భంలో ఆ మాట మీరు ఎందుకంటలేరు? చంపుతామనే అంటున్నారు, కానీ మిమ్మల్ని న్యాయస్థానం ముందు నిలబెట్టి నేరారోపణ రుజువు చేసి మీకు ఏ శిక్షో మరణ శిక్షో ఏ శిక్షో విధించేటట్టుగా చూస్తామని ఎందుకంటలేరు? ఇది మీరు వాళ్ళను అడగాల్సిన ప్రశ్నలు. ఈ ప్రశ్నల చుట్టూ భారత పౌర సమాజం ఆలోచించాల్సిన అవసరము అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఇవాళ ఆదివాసీ హిడ్మాను చంపేశారు. ఎవరా హిడ్మా? ఆదివాసీ తెగలకు చెందిన వ్యక్తి. బీజేపీ ప్రభుత్వం హిడ్మాను చంపి ఆదివాసీలకు మేము వ్యతిరేకమని చాటుకున్నది. వాళ్ళ సిద్ధాంతమే ఆదివాసీలకు, గిరిజనులకు, దళితులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు, మైనార్టీలకు, కమ్యూనిస్టులకు వ్యతిరేకమైన సిద్ధాంతం. కానీ మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆ సిద్ధాంతాన్ని ప్రభుత్వం ద్వారా అమలుపరచడం కాదు. అట్లా కనుక చేస్తే అది అధికార దుర్వినియోగం అవుతుంది. మేము ఎన్నుకున్న, ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వాళ్ళు ప్రజల ప్రాణాలకు రక్షణగా, బాసటగా నిలబడటం కోసం మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం. రాజ్యాంగం మీ మీద ఆ బాధ్యత పెట్టింది. కానీ మీరే చంపేస్తామంటున్నారు. మీరే స్వయంగా బలగాలను పంపించి చంపేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చట్టాలకు విరుద్ధం, ఇది ప్రజాస్వామ్య లక్ష్యం కాదు. ఎన్నడో నాడు మీరు ఏర్పాటు చేసుకున్న చట్టాలను మీరే గనక అమలు పరచకపోతే మీ పతనం ఎవరో చేయరు, మీ పతనం మీరే చేసుకుంటున్నారు అని చూడండి. ఆదివాసులను చంపొచ్చు, స్వీట్లు పంచుకోవచ్చు, డాన్సులు చేయొచ్చు, అవార్డులు ఇవ్వచ్చు. ఇంకా ఎక్స్లో రేపు ప్రకటన వస్తుంది, అమిత్ షా గారిది శభాష్ అని వస్తుంది, చేసుకోవచ్చు, అలాంటివి చేసుకోవచ్చు. కానీ మీ గోతి మీరే తవ్వుకుంటున్నారా అనేది చూడండి. ఇంకో ప్రశ్న ఏంటంటే అన్న, ఇప్పుడు నక్సలైట్లు అంటే ఎవరు? దేశద్రోహుల? ఇప్పుడు మీరన్నట్టు బాంబు దాడులకు ఉగ్రవాదులు ఎవరైతే దేశానికి వచ్చి మన దేశ ప్రజలను చంపుతున్నారో వాళ్ళని కూడా వదిలేసినటువంటి సందర్భాలు చూసినాం. కానీ ఇక్కడ అడవులలో నక్సలైట్లను చంపి జాతీయ జెండాలు ఎగిరేస్తూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది? ఎక్కడో సరిహద్దులో ఉండాల్సిన వాళ్ళ పేరే సరిహద్దు బలగాలు, సరిహద్దు దళాలు, ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు? ఏంది అన్యాయం? మీరు ఈ ప్రశ్నలు ఆ నాయకులను అడగాలి. పౌర సమాజం ఈ ప్రశ్నలు లేవదీయాలి. అక్కడ యుద్ధం ఎందుకు? యుద్ధ శకటాలు అక్కడ తిరుగాడుతున్నాయి. భారత సైన్యము అక్కడ వాళ్ళ పదఘట్టనలు, శబ్దాలు నిత్యం ఆదివాసులు వింటూ ఉన్నారు. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళను ఈ అడవిలో మోహరించి ఆదివాసులను చంపేస్తే
మీరు అడిగిన ప్రకారంగా ఇది ఆదివాసీలను అభివృద్ధి పరిచేదా లేదా నిజంగా ఆదివాసీ అభివృద్ధికి మావోయిస్టులు వ్యతిరేకమా లేదా మీరు వ్యతిరేకమా అనే సమాధానం మీరు మోహరిస్తున్న బలగాలను పోలీసు క్యాంపులను ఆ మోహరించిన తీరును బట్టి తెలుస్తూ ఉంది. మీరు తయారు చేసిన చట్టాలు పెసా చట్టం ఉంది, 170 ఉంది, అటవీ హక్కుల పరిరక్షణ చట్టాలు చాలా ఉన్నాయి. ఆ చట్టాలన్నిటిని బేఖాతరు చేసి 650 క్యాంపులు భారత ప్రభుత్వం ఎట్లా అక్కడ ఏర్పాటు చేసింది అని ఇవాళ పౌర సమాజం అడుగుతూ ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోపిడీ చేయటం కోసం జరుగుతుంది. అక్కడ ఉన్న ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేసి అడవి ఖాళీ చేసి ఖాళీ అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే పర్యావరణం. ఎక్కడో మనం ఆక్సిజన్ ఇక్కడ పీల్చుతూ ఉన్నామంటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, దండకారణ్యంలో అడవి గాలులు వీస్తూ ఉంది. ఆ అడవి పచ్చని ఆకులు నీకు ఆక్సిజన్ ఇస్తుంది. పచ్చని ఆకులకు ఇవాళ ప్రమాదం ఏర్పడింది. కనుక ప్రజలందరూ ముక్త కంఠంతో భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ మారణ హోమాన్ని ఆపివేయాలని, అభివృద్ధి ఈ నమూనానే దీనికి వ్యతిరేకంగా నిలబడతామని ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినటువంటి మీలాంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు అంటా ఉన్నాడు బండి సంజయ్ కావచ్చు. కేంద్రం కూడా చాలాసార్లు చెప్పింది. ఇటు బండి సంజయ్ రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మీ వల్లనే అర్బన్ నక్సలైట్ల వల్లనే అక్కడ నిజమైన నక్సలైట్లు అడవులలో చనిపోతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఎవరు మీకు వ్యతిరేకులు అంటే మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళను, మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, భిన్న స్వరం వినిపించిన వాళ్ళందరినీ వ్యతిరేకులను, అర్బన్ నక్సలైట్లను ముద్ర వేస్తున్నారు. ఇవాళ నక్సలైట్లను తుదముట్టించామని అంటున్నారు. కానీ ఇక్కడ అది తుదముట్టించిన తర్వాత మీరు అనుకుంటున్న అర్బన్ నక్సలైట్ల మీద విరుచుకు పడబోతున్నారు అని తెలియజేసే సంకేతాన్ని ఇస్తారు. అది అంత సులభతరమైన పని కాదు. ప్రజల్లో మేము ఎక్కడో అడవిలో లేము. ప్రజల్లో, ప్రజల సమక్షంలో, ప్రజల సమస్యలమైన పోరాడుతున్న వీళ్ళు ప్రజా మద్దతుతో మీకు నిరంతరం ఎలాంటి ముద్రలు వేసినా, ఊపాలు పెట్టి లోపలేసినా కానీ మీకు మీ పాలసీ విధానాలను ప్రశ్నించుకుంటే ముందుకు సాగుతారని గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఇటు క్యాడర్ని మొత్తం, అగ్రనాయకత్వాన్ని మొత్తం పార్టీ కోల్పోతూ ఉన్నది మెల్లిమెల్లిగా. ఇప్పుడు తిరుపతి కూడా ఆయనకు సంబంధించినటువంటి చుట్టూ ఉన్న క్యాడర్ అంతా మా అదుపులో ఉందని చెప్పి పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు. కానీ ఆయన జాడ మాత్రం ఇంకా తెలియట్లేదు. మళ్ళీ ఎన్కౌంటర్ జరగకుండా పౌర హక్కుల సంఘం నుంచి మీరు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారు? ఒక 10 రోజుల కింద ఆజాదును అదుపులోకి తీసుకున్నారని మేము ప్రకటన ఇచ్చాం. ప్రముఖంగా అన్ని పేపర్లలో వచ్చింది. ఆ ఆజాదు, తిరుపతి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ అదుపులో ఉన్నట్టుగా మీరు అన్నట్టుగా సమాచారం అందుతుంది. సమాచారం ఆధారంగానే మాట్లాడుతున్నాము. వాళ్ళు కనుక మీ చేతిలో ఉంటే చట్టపరంగా వ్యవహరించండి. చంపివేసే అధికారం మీకు లేదు. న్యాయస్థానాల ముందు హాజరుపరచండి అని వీళ్ళొక్కరే కాదు, ఎవరైతే ఇంకా మీ చేతిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాజరుపరచాలని కోరుతా ఉన్నాం. ఆదివాసీలను వేధింపులకు గురి చేయొద్దు. ఇవాళ ఎవరైతే ఇడ్మా అంత్యక్రియలకు పాల్గొన్నారో వాళ్ళ పైన వేధింపులకు పాల్పడుతున్నారని కూడా మాకు అర్థమవుతుంది. ఆ వేధింపులను కూడా నిలిపివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.